వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres దగ్గర ఉన్నాం. సో మనం వెనకాల చూడొచ్చు వే టు అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres. సో ఇక్కడ ఇంత హడావుడి కనిపిస్తుంది. మీకు ఈ హడావుడి అంతా చూస్తే అర్థమైపోయి ఉంటుంది పాటికి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. సో రీసెంట్గా June 6th మార్నింగ్ తెల్లవారుజామున 3:30కి అఖిల్ జైనబ్ మ్యారేజ్ జరిగింది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మ్యారేజ్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు. సో ఫైనల్లీ అఖిల్ అయితే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేశారని చెప్పొచ్చు. సో మ్యారేజ్ ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు అని చెప్పేసి అంతా కూడా వెయిట్ చేశారు. అసలు మ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది, సో ఎందుకంటే బిఫోర్ నాగ చైతన్య మ్యారేజ్ జరిగినప్పుడు కూడా ఇలానే వెయిట్ చేశారు. సో నాగ చైతన్య మ్యారేజ్ని శోభితతో కొంచెం సింపుల్గానే చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వెంటనే అఖిల్ మ్యారేజ్ కాబట్టి సో మ్యారేజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా మ్యారేజ్ మాత్రం ఇంట్లో చాలా సింపుల్గానే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ మధ్యనే మ్యారేజ్ అయితే జరిగిపోయింది. అయితే ఈరోజు 7:30కి రిసెప్షన్ అయితే పెట్టారు అన్నపూర్ణ 7 acresలో. ఈ రిసెప్షన్కి సంబంధించి ప్రముఖులందరూ కూడా రాబోతున్నారు, అందుకే ఇక్కడ ఇంత హడావుడి కనిపిస్తుంది. సో మొత్తం కూడా పోలీస్ సిబ్బంది అండ్ ఇంకా స్పెషల్గా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ రోడ్డు మొత్తం క్లియర్ చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నట్టు సమాచారం. సో ఎందుకంటే నాగార్జున గారు ఫ్యామిలీతో కలిసి వాళ్ళకి స్పెషల్గా ఇన్విటేషన్ అందించారు. సో ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఆయన స్పెషల్గా ఇన్విటేషన్ అందించడమే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరినీ కూడా దగ్గరుండి అక్కినేని అమల అండ్ ఇంకా నాగార్జున గారు ఇద్దరు కూడా ఫ్యామిలీతో సహా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈరోజు మొత్తం కూడా కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ను కూడా మళ్లించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మ్యారేజ్కి ఇటు సినీ ప్రముఖులు అటు పొలిటికల్గా కూడా లీడర్స్ అందరూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాగార్జున గారికి అన్ని రాజకీయ పార్టీలతో అందరూ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి అయితే సో అందరితో కూడా అటు అక్కినేని నాగార్జున కానివ్వండి, ఇంకా నాగ చైతన్య కానివ్వండి, ఇటు అఖిల్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందరితో చాలా క్లోజ్గా ఉంటారు, మంచి ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు. సో డెఫినెట్గా ఇండస్ట్రీ మొత్తం కదిలొస్తుంది. సో స్టార్ హీరోస్ అందరూ వస్తారు. అటు క్రీడా రంగం నుంచి కూడా ఎస్పెషల్లీ క్రికెట్ నుంచి కూడా కొంతమంది వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే క్రికెట్ అంటే కూడా అఖిల్కి ఎంతో ఇష్టం. సో క్రికెట్కి సంబంధించి కూడా సో ఆయన లీగ్స్ ఆడడం, స్టార్ సెలబ్రిటీ లీగ్స్ ఆడడం, సో దానికి సంబంధించి రీసెంట్గా మ్యారేజ్ కూడా తిలక్ వర్మ కూడా అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారు గెస్ట్స్ అనేది అంతా కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఫ్యాన్స్ కూడా ఎక్కడెక్కడ నుంచో సో ఈ మ్యారేజ్ కోసం అండ్ ఇంకా రిసెప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు, సో అక్కినేని ఫ్యామిలీని కూడా చూడడానికి వాళ్ళ ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. మ్యారేజ్కి సంబంధించి కూడా సో చాలా గ్రాండ్గా ప్లాన్ చేయాలనుకున్నప్పటికీ కూడా రిసెప్షన్కి అయితే ముహూర్తం ప్రకారం అది ఎర్లీ మార్నింగ్ 3:30 కాబట్టి సో అందరూ వచ్చే ఛాన్స్ లేదు. కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ అటు రామ్ చరణ్, ఉపాసన అండ్ ఇంకా చిరంజీవి గారు ఆయన భార్యతో పాటు అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రిసెప్షన్కి అయితే మొత్తం కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా వస్తున్నారు. ఈవెన్ బయట ఇండస్ట్రీ నుంచి అటు టాలీవుడ్ అండ్ ఇంకా బాలీవుడ్ నుంచి కూడా వస్తున్నారు, కోలీవుడ్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరెవరు రాబోతున్నారు అనేది మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంది. సో దానికి సంబంధించే ఇక్కడ మొత్తం కూడా హడావుడైతే కనిపిస్తూ ఉంది. సో సెలబ్రిటీస్ అందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆల్రెడీ పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీతో కూడా ఇక్కడ ఉన్నారు. బయట నుంచి ఫ్యాన్స్ కూడా సో ఈ రిసెప్షన్ చూడడానికి, సెలబ్రిటీస్ని చూడడానికి, ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యామిలీని కూడా చూడడానికి కూడా ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో మనం ఈ వే చూడొచ్చు. సో ఆల్రెడీ అక్కడికి ఫ్యాన్స్ వచ్చారు, ఇక్కడ మీడియా పాయింట్ కూడా పెట్టారు, ఫ్యాన్స్ వచ్చారు, ఇంకా లోపల వర్క్ చేస్తున్న వర్కర్స్ ఇంకా స్టాఫ్ అందరికీ కూడా ఐడి కార్డు ఉంటేనే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి. అందరినీ కూడా చెక్ చేసి ఐడి కార్డు ఉన్న వాళ్ళకి లోపలికి పంపిస్తున్నారు. సో లోపల ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా దగ్గరుండి కేర్ తీసుకున్నట్టు నాగార్జున గారు తెలుస్తుంది, ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో ఇది చివరి పెళ్లి కాబట్టి సో చాలా గ్రాండ్గా ఉండాలి, ప్రతిదీ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉండాలి అని చెప్పేసి విందుకు సంబంధించి కూడా చాలా కేర్ తీసుకున్నట్టు చాలా స్పెషల్ ఐటమ్స్ని అండ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ని చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పరిస్థితి ఇది. అఖిల్ జైనబ్ వీళ్ళిద్దరు రిసెప్షన్ చూడడానికి, నవదంపతులను ఆశీర్వదించడానికి సో ఇండస్ట్రీ పెద్దలు
అండ్ ఇంకా రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈరోజు రాబోతున్నారు. సో ఈ రిసెప్షన్ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సో ఇంకా అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాగ చైతన్య రీసెంట్గా మ్యారేజ్ అయిన తర్వాత తండేల్ మూవీతో 100 crores క్లబ్లో జాయిన్ అయ్యారు. మూవీ తర్వాత సక్సెస్ వచ్చిందని చెప్పేసి కూడా నాగార్జున గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల ఎంగేజ్మెంట్ తర్వాత రీసెంట్గా ఆయన అనౌన్స్ చేసిన మూవీ లెనిన్ మూవీ కూడా టీజర్ వచ్చింది. సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఈసారి డెఫినెట్గా హిట్ కొట్టబోతున్నారు. స్పెషల్గా అయ్యగారు అని పిలుచుకుంటుంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. అయ్యగారు ఈసారి హిట్ కొట్టబోతున్నారు అని చెప్పేసి లెనిన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా కుబేరా, నాగార్జున గారు కుబేరా ఆల్రెడీ డబ్బింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో దానికి సంబంధించిన పిక్స్ కూడా అటు మ్యారేజ్ పనులు చూసుకుంటూ ఆయన సినిమాకి సంబంధించిన పనులు కూడా దగ్గరుండి ఆయన డబ్బింగ్ కూడా ఫినిష్ చేస్తారు. సో June 20 కుబేరా మూవీ కూడా నాగార్జున గారి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో మెల్లిమెల్లిగా గెస్ట్లు అయితే సో వస్తున్నారు. సో మీడియాకి కూడా ఇక్కడ స్పెషల్గా మీడియా పాయింట్ కూడా పెట్టడం జరిగింది. సో గెస్ట్లందరూ కూడా మెల్లిమెల్లిగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకుంటున్నారు నవదంపతులను ఆశీర్వదించడానికి. సో 7:30 నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు ఈ ఫంక్షన్ అయితే జరిగే అవకాశం ఉంది. సో అప్పటి వరకు సెలబ్రిటీస్ అందరూ వచ్చి అఖిల్ అండ్ ఇంకా చైనబ్ని బ్లెస్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో మ్యారేజ్ ఎప్పుడైతే జరిగిందో June 6 నుంచి కూడా ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ బయట ఊర్ల నుంచి వచ్చేసి చూడడానికి, ఎస్పెషల్లీ కనిపిస్తే అఖిల్ కనిపించినా నాగార్జున కనిపించినా చూద్దామని చెప్పేసి వచ్చామని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్స్ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే సో ఇది. సో నెక్స్ట్ స్టార్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ సీఎంలు కూడా రాబోతున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఫంక్షన్ అయితే చాలా బాగా ఉండబోతుంది, చాలా గ్రాండ్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తుంది. రైట్, ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో ఫ్యాన్స్ అయితే వచ్చారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మిర్యాలగూడ. మిర్యాలగూడ. సో ఏంటి, ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడే జూనియర్ ఆర్టిస్ట్ చేస్తాను. అయితే మరి నాగార్జున గారు అబ్బాయి పెళ్లికి రిసెప్షన్ ఉంది కాబట్టి చూద్దామని వచ్చాం పెద్దలందరూ. నాగార్జున గారు నాగార్జున అండి. సో ఏంటి నాగార్జున గారు అంటే ఎందుకు ఇష్టం? అంటే ఆయన డ్రీమ్ ఉంటుంది. ఆయన స్టోరీస్ కూడా బాగానే ఉంటాయి. అన్ని సినిమాలు కూడా అంతే చూస్తున్నాం కాబట్టి అలానే చూసుకుంటూ వచ్చేస్తాం. సో ఎలా అనిపించింది అఖిల్ మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత? బాగానే గ్రాండ్గా ఉంటుంది, మంచిగా చేశారు కాబట్టి సక్సెస్. మీరు ఎక్కడ సార్? మేమే రేడ్లు ఉంటాము. 40 సంవత్సరాలు ఎదగండి ఉంటున్నాము. నేను నాగార్జున అభిమానిని. నాగేశ్వరరావు నాగార్జున అభిమాని. అఖిల్ గారి పెళ్ళి మొన్న జరిగింది. ఈరోజు రిసెప్షన్ అన్నాడు. గ్రాండ్ రిసెప్షన్ అన్నాడు సార్. ఏది? అన్నపూర్ణ స్టూడియోలో. మేము పత్రిక చదివి ఈరోజు ఏదో సారుకు అక్షంత వేసాన పోదామన్నట్టు అఖిల్ సారు మిస్సెస్ వాళ్ళ పేరు చెప్తలేను, భార్య భర్తలు ఏదో తలంబ్రాలు పోసి ఆశీర్వదించడానికి వచ్చినాం సార్. నేను నాగార్జున అభిమానిని. శిశింద్రి సినిమా తీసినప్పుడు అఖిల్ సారు ఇందిరా పార్కులో నేను 2 గంటలు ఉన్నా సార్తో పాటు. నేను 2 గంటలు ఉన్నా శిశింద్రి సినిమా తీసినప్పుడు. సార్ మంచిగా తీయండి, కెమెరా మంచిగా తీయండి. నేను ఇందిరా పార్కులో 86-87 అనుకుంటా సార్, నాకు ఇయర్ గుర్తులేదు. శిశింద్రి సినిమా తీసినప్పుడు అఖిల్ సారు ఇగో ఇంతున్నాడు. నాగార్జున సారు నేను నమస్కారం సార్ అన్న దూరం నుంచే. నేను ఇందిరా పార్కులో ఆ రోజు, నేను డేట్ గుర్తులేదు సార్, రోజు గుర్తులేదు. శిశింద్రి సారు అఖిల్ సారు చిన్నగా ఉండే వచ్చినాం సార్. ఏంటంటే ఆశీర్వదించిపోదామని వచ్చినాము. ఇంతే. ఏదో నిన్న పేపర్లో ఇచ్చారు కదా, మొన్న పెళ్ళి అయింది సార్, ఇంట్లో పెళ్ళి అయింది. దగ్గరి ఆత్మబంధువులు వచ్చారు. ఓకే, ఈరోజు గ్రాండ్గా రిసెప్షన్ చేస్తున్నాము అన్నపూర్ణ స్టూడియోలో అని చెప్పి పేపర్కు స్టేట్మెంట్ ఇచ్చాడు సారు. అవును సారు. ఏదో సార్ ఖాళీ ఆశీర్వదించిపోదాము, ఆశీర్వదించిపోదాము, ఆ వేడుక చూద్దామనే వచ్చినాం సార్. ఎలా ఉన్నారు దంపతులు ఇద్దరు? ఎలా ఉన్నారు? బాగుంది సార్. సార్ బాగుంది, జంట బాగుంది, మంచిగా ఉన్నారు. నేను చూసినాము నిన్న పొద్దున్నే. ఈరోజు రిసెప్షన్ అని చెప్పిండు. అందరు ఆహ్వానితులే, గ్రాండ్గా చేస్తున్నా అన్నాడు సారు. చెప్పిన వాళ్ళు ఇచ్చాడు కదా. నేను పెళ్ళికి చాలా దగ్గర సన్నిహితులనే పిలుచుకున్నా, బంధుమిత్రులనే పిలుచుకున్నా. తమ్ముడు ఉండు.
పెళ్లికి దగ్గర సన్నిహితుల్ని బంధుమిత్రుల్ని పిలుచుకున్నా. రిసెప్షన్ గ్రాండ్గా పెడుతున్నా అన్నపూర్ణ స్టూడియోలో 8వ తారీఖు ఆదివారము 8వ తారీఖు గ్రాండ్గా పెడుతున్నానంట సార్. బ్లెస్సింగ్ ఆశీర్వదించడానికి వచ్చాము శిశింద్రిని. శిశింద్రి సార్ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే మన స్టూడియోలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచారు, కానీ స్టూడియోలోకి ఉన్న ఆడియన్స్ కూడా ఎవరిని అలౌట్ చేయట్లేదు. నేను సార్ ఒక ఫ్యాన్స్ కూడా ఎవరిని కూడా అలౌట్ చేయట్లేదు. మీకు కోరుకున్నది ఏంటంటే ఎంతో కొంతమందిని కొద్దిగా లోపలికి అలౌట్ చేస్తారనేసి నా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే అందరికీ పాసులు ఉండవు. ఇప్పుడు పర్సనల్గా పాసులు ఉంటాయి, నాగార్జున ఫ్యాన్స్ పాసులు ఉంటాయి, ఇన్నర్గా పాసులు ఉంటాయి. సార్ అందరూ లోపల ఇన్నర్గా వర్కర్స్కి పాసులు ఉంటాయి, అన్నీ కాదు సార్. నేను నా మనస్ఫూర్తిగా కోరుతున్నది ఏంటంటే నేను పక్క నాగార్జున ఫ్యాన్ సార్, నిఖిల్ ఫ్యాన్, అఖిల్ సార్ ఫ్యాన్. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే బయట చాలా జనం ఉండిపోతున్నారు, కానీ వాళ్ళు ఎవరికి పాస్ లేకపోతే లోపలికి ఎలా చేయలేదు. ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా నేను అనుకున్నది ఏంటంటే ఏదో ఒక విధంగా లోపల పంపండి సార్. సార్ ఇప్పుడు అభిమానం అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు సార్, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు పంక్తులు పెట్టింది ఎందుకు, ఫ్యాన్స్ వస్తారు, ఏదో విధంగా లోపల పంపాలి కదా సార్. ఇప్పుడు ఏదో విధంగా లోపల పంపకుండా బయట ఉండి వాళ్ళు ఏం చేస్తారో, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి విశాఖపట్నం నుంచి, కర్నూలు, ఎన్నెన్నో జిల్లాల నుంచి వస్తారు సార్. అభిమానం అంటే మేము విశాఖపట్నం నుంచి వచ్చింది సార్. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. నేను పక్క అభిమానం వచ్చాను సార్ విశాఖపట్నం నుంచి. నేను 2 days అవుతుంది సార్ వచ్చి. నేను పక్క ఈవెంట్ నుంచి వచ్చాను సార్. సార్ గురించి కలుద్దామని వచ్చాను. 2 days లాడ్జ్లో ఉన్నాను సార్. లాడ్జ్లో ఉన్నా, తినడానికిలే తిండి ఉండదు. ఎందుకు వచ్చా సార్, అభిమాని గురించి వచ్చా సార్. అభిమానం సార్, కలిసి చూడడానికి ఏముండదు సార్, చూస్తే చాలు సార్. అది ఒకసారి చూడాలి. అభిమానం అంటే అభిమానం. ఇప్పుడు మనం మర్చిపోతే ఏముండదు సార్, అట్లా చూసుకెళ్ళిపోవాలి. నాలాంటి వాళ్ళే ఎంతమంది ఉన్నారు సార్, నాలాంటి వాళ్ళే ఎన్నెన్నో జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు. నాలాంటి వాళ్ళే ఎన్నెన్నో అయ్యగారు ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఫ్లెక్సీలు కట్టడం, సినిమాకి వెళ్ళడం, రక్తపాతం చేయడం, పరాజయం చేయడం ఎంతోమంది ఉన్నారు సార్. కానీ అలా కాదు సార్, వచ్చిన అభిమానులకి ఏమైనా మీ పరంగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. కర్నూలు డిస్టిక్ దేవనకొండ సార్. కర్నూలు డిస్టిక్ దేవనకొండ. జూనియర్ ఆర్టిస్ట్గా రౌడీ అవ్వాలని, అదే విలన్ క్యారెక్టర్కి. ఇక్కడే ఉంటాం సార్. ఇక్కడే ఉండి షూటింగ్ చేసుకుంటూ ఉంటాం అట్లా. నేను వెంకటేష్ ఫ్యాన్, విక్టరీ వెంకటేష్ గారు ఫ్యాన్ సార్. అయితే ఇక్కడ బాగా ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నాం, కానీ లోపలికి మాత్రం అలౌట్ చేయట్లేదు సార్. మమ్మల్ని ఇంత ఫంక్షన్ జరుగుతుంది, కానీ ఇక్కడ బయట నుండి చూస్తే ఏం కనపడుతుంది సార్, లోపల నుండి చూస్తేనే కదా సార్ అందరికి కనపడేది. ఏంది ఎట్లా జరుగుతుంది ఫంక్షన్, ఎవరెవరు వచ్చినారు ఎట్లా అనేది అసలు లోపలికి అలౌట్ చేయకుండా మాకు ఎట్లా సార్. మేము లేనిది అసలు షూటింగ్ లేదు సార్. అసలు మమ్మల్ని మాత్రం పట్టించుకోరు సార్. అసలు ఫంక్షన్ చూడడానికి వచ్చా. చౌటుప్పల్. లేదు, నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. అయినా కానీ అఖిల్ రిసెప్షన్ చూద్దామని వచ్చాను. మా జూనియర్ ఎన్టీఆర్ నాగార్జునకు చాలా అనుబంధం దగ్గర. సీతారామరాజు సినిమా తీసిండు, వాళ్ళు నాగార్జున హరికృష్ణ, వాళ్ళ కాంబినేషన్ జర దగ్గరగా రిలేషన్ ఉంటుంది వీళ్ళకు. ఆ విధంగా జస్ట్ ఇట్లా చూసి వెళ్దాం, అవకాశం ఉంటే చూద్దాము, లేకుంటే బయటికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసిపోదామని వచ్చాను. అంటే ప్రజెంట్లీ ఇప్పుడు అప్పుడు రాలేదు, నేను నాగచైతన్య సెకండ్ మ్యారేజ్ అప్పుడు, సమంత మ్యారేజ్ అప్పుడు చూసాము. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ అఖిల్ చూసిపోదామని రిసెప్షన్ చౌటుప్పల్కి వెళ్ళి, నల్గొండ జిల్లా చౌటుప్పల్, ఇక్కడ నుంచి వచ్చాము. చూసాం. మన ఇది ఉండే కదండి, మన రీసెంట్గా వచ్చింది అఖిల్ అనే సినిమానే వచ్చింది కదా, అదే చూసాం. లేని చూడలేదు, ఇంకా చూడలేదు, మాకు టైం దొరకలేదు, చూడలేదు. చూడాలండి అన్ని. పాపం ఒకటైనా ఇటు కొట్టడానికి చాలా రోజులు అవుతుంది, చూడాలి ఈసారైనా ఏదైనా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.